యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తేలిపోవాలని కేసీఆర్ నాడు దీక్షా దివస్ నిర్వహించి తెలంగాణ సాధించారని వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, గొంగుడి సునీత, మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఏదైతే డిసెంబర్ 9న వచ్చిందో ఆ ప్రకటన రావడానికి మూలమైన దీక్ష కేసీఆర్ గారి దీక్ష నిరాహార దీక్ష ప్రారంభమైందో నవంబర్ 29 ఎప్పటికీ అది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే రోజు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం తీసుకొని ఇక నేను ఈ క్షణం నుంచే దీక్షకు వెళ్తున్నా, వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని వస్తా, లేదా నేను సరిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అప్పటి వరకు నేను మంచి కూడా లేదు అని చెప్పి ప్రకటించి దీక్ష కూర్చోవడం కేసీఆర్ గారు. మరి ఆ రోజు ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. 60 సంవత్సరాల కోసం లక్షలాది మంది రైతుల ఆత్మహత్యలు, వేలాది మంది చేనేత కార్మికులతో సహా అనేక మంది ఆకలి చావులు, వలసలు అన్నింటినీ అనుభవించిన ఈ హింసలన్నింటినీ అనుభవించిన తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప విముక్తి లభించదని, ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎవడి కడుపులో తలపెట్టినా, ఎవడి కాళ్ళు